ఆత్మలింగాన్ని మనం ముట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. గోగా ఉండాలి ఫస్ట్. అలా మన ఈగో లెవెల్స్ని జీరో చేసే ప్లేసే గుడి. నువ్వు ఎంత కనెక్టెడ్గా ఫీల్ అయి ఉంటావో దేవునితోటి, ఎస్పెషలీ టెంపుల్కి వెళ్ళినప్పుడు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు. మనకి ఉండే 12 నెలల్లో ఇదే మంత్ చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మరి మీకు ఏ మంత్ స్పెషల్గా అనిపిస్తుందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోస్ షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే నేను కర్ణాటక ట్రిప్కెళ్ళి చాలా రోజులు అయిపోయింది. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ సఫిషియంట్ టైం అనమాట నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి. సో దట్స్ వై ఇంత ల్యాగ్ వస్తుంది. బట్ అయినంత వరకు ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఇన్ ట్రాక్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఆత్మలింగం టెంపుల్ అని అనగానే మీకు ఏం ఫ్లాష్ అయిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ ఇది నేను కర్ణాటక ట్రిప్ అనేసి ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. సో ఆత్మలింగం ఎక్కడుంది అనేది మీకు అందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే మహాబలేశ్వర్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో చూడలేదనంటే ప్లీజ్ గో అండ్ వాచ్ నౌ. అండ్ ఆ వీడియో యొక్క థంబ్నెయిల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇది కూడా ఆత్మలింగం టెంపుల్లోనే షూట్ చేశానమాట. ఇట్ మీన్స్ మహాబలేశ్వర్ టెంపుల్కి నేను సెకండ్ టైం వెళ్ళానమాట, గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్కి. ప్రపంచంలో ఇంకెక్కడా లేనిది, ఇంకెక్కడ చూడలేనిది, ఇంకెక్కడ ఎక్స్పీరియన్స్ చెయ్యలేనిది ఈ ప్లేస్లోనే ఉంటుందన్నమాట. అదేంటంటే ఆత్మలింగాన్ని మనం ముట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి ఫస్ట్ వినాయకుని టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్లో వినాయకుడు చాలా వెరైటీగా ఉంటాడు. ప్రతి టైంలో మనం ఎలా చూస్తామంటే వినాయకుడిని కూర్చొని ఉన్నట్టుగానే చూస్తాం. కానీ మహాబలేశ్వర్ టెంపుల్కి దగ్గరలో ఉన్న వినాయకుని టెంపుల్లో మాత్రం వినాయకుడు నించొని ఉంటాడు. ఫస్ట్ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దారిలో ఉన్న మహాగణపతి దేవాలయాన్ని విజిట్ చేసిన తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళడం మంచిది. మీలో ఎంతమంది ఈ ప్లేసెస్ని విజిట్ చేశారో నాకు తెలీదు, కానీ మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉండే ఆరా అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం థింగ్స్ని చూసే విధానం కూడా మారినట్టుగా ఉంటుంది గుడి నుంచి వచ్చిన తర్వాత. అండ్ ఇవి చాలా న్యాచురల్ థింగ్స్, చాలా డౌన్ టు ఎర్త్ లాగా చేసేస్తాయి మనల్ని. అండ్ ఆల్సో మీరు ఇది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయడానికైతే మీరు మీ మనసుని అక్కడే లగ్నం చేసి వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏదో షోప్కి వెళ్ళడం కాదు, ఏదో ఫొటోస్ కోసం స్టోరీ పెట్టడం కోసం అని కాదు. బట్ యూ హ్యావ్ టు కనెక్ట్ డీప్లీ విత్ ద గాడ్. అకార్డింగ్ టు మీ హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డివైన్ పవర్ని నువ్వెంతలాగా ఫీల్ అయితే థింగ్స్ నీకు అంత అద్భుతంగా కనిపించడం మొదలవుతాయి అన్నమాట. నీకు అనుకూలంగా లేని సిచ్యువేషన్స్ అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతున్నట్టుగా, ప్రతిదీ నీకు అలా నువ్వు అడిగినట్టుగా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. నేనైతే ఇది ఫీల్ అయ్యాను. మరి మీరెంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియాలి అనంటే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. నా వరకు టెంపుల్కి వెళ్ళడం అంటే మనం దేవునితోని కనెక్ట్ అయ్యి ఉండడం, మనల్ని మనం వెతుక్కోవడం, మనలోని మనల్ని కనిపెట్టుకోవడం, మనతో మనం ఆ కనెక్షన్ని ఫీల్ అవ్వడం. అది ఎంతమంది చేస్తారో నాకు తెలీదు, బట్ చేస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అనంటే ఆ ఫీలే వేరుంటుంది. ప్రతిదీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా దాని గురించి ఏది అర్థం కాదు. అండ్ మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా దేని గురించి కూడా మనం జడ్జ్ చేసి మాట్లాడకూడదు. ఈ టెంపుల్లో ఫస్ట్లీ ఈ టెంపుల్ యొక్క వాతావరణం, ఈ టెంపుల్ చుట్టూ ఉండే సరౌండింగ్స్ చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ ఈ కట్టడాలను, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని గమనిస్తే మాత్రం అది అర్థమైపోతుంది చూడగానే. మరీ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా, ఈ టెంపుల్స్ అన్నిట్లో కూడా
గర్భగుడిలో అలో చేస్తారు. కానీ మన దగ్గర ఉండే కొన్ని టెంపుల్స్‌లో మాత్రం గర్భగుడిలోకి అలో ఉండదు మనకి. అది ఎందుకో కూడా తెలీదు. కాకపోతే ఇలా గర్భగుడిలో అలో చేసినప్పుడు ఆ ఆరా అది అవి డిఫరెంట్‌గా ఉంటాయని నాకు అనిపిస్తది. మరి అందరూ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. బట్ మన వాళ్ళేంటంటే ఈ జనరేషన్‌లో వాళ్ళు ఏం కనపడినా సరే దాన్ని క్యాప్చర్ చేసేయాలి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేయాలి అన్నట్టు ఆ మైండ్ సెట్‌లోనే ఉన్నారు. ఎవరికో దిఖావా చూపియడం కోసమని కాదు. నీకు నువ్వుగా ఆ పర్టిక్యులర్ మూమెంట్‌ని ఫీల్ అవ్వు. ఫస్ట్ క్యాప్చర్ చేయడానికి బదులు ఆ మూమెంట్‌ని ఫీల్ అయ్యి, ఆ కొద్దిపాటి క్షణాలని నువ్వు మిస్ అవ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే టెంపుల్స్‌లో ఉండే ఆ పాజిటివ్ వైబ్స్ వేరు. ఆ పాజిటివ్ ఎనర్జీ వేరు. అది మరెక్కడా కనిపించదు. మరెక్కడా కూడా అలాంటి సేమ్ ఎనర్జీని మనం ఫైండ్ చేయలేము. మనం చేసే ఏది కూడా దిఖావా కోసం కాదు. మన కోసం మనం చేస్తున్నట్టు చేయాలి. మనకి మనం లాయల్‌గా ఉండాలి ఫస్ట్. అలా మన ఈగో లెవెల్స్‌ని జీరో చేసే ప్లేసే గుడి. నువ్వు ఎంత కనెక్టెడ్‌గా ఫీల్ అయ్యి ఉంటావో దేవునితోటి, ఎస్పెషల్లీ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నువ్వు దేవునితోని ఎంత కనెక్టెడ్‌గా ఫీల్ అవుతావో అంత నీకు నువ్వు దొరుకుతావు. నిన్ను నువ్వు కనిపెట్టుకుంటావు. నీలోని నిన్ను నువ్వు తెలుసుకుంటావు. మనకి నచ్చిన ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడమో, లేదంటే మనతోనే ఉండాలి అనే ఒక మనిషిని మనం ఎంతలాగా కంఫర్ట్ చేసి, మనతో ఉండడానికి ప్రతి ఒక్కటి పాజిబిలిటీ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి మనం అరేంజ్ చేస్తూ, వాళ్ళని ప్రతి దాంట్లోనూ మనం కనిపించకుండా ఆ ఎంపథైజేషన్ ఏదైతే ఉంటుందో, అలా మిమ్మల్ని మీరు ఏదైనా ఇచ్చుకోవాలి, ఏదైనా గిఫ్ట్ చేసుకోవాలి అనంటే ఇలాంటి ఒక స్పిరిచువల్ ట్రిప్‌ని మీకు మీరు గిఫ్ట్ చేసుకోండి. మీకు మీరే ఒక సర్ప్రైజ్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇలాంటి స్పిరిచువల్ ట్రిప్ ఎంతలా మిమ్మల్ని మార్చేస్తాయి అనంటే చివరికి మీకేం దొరుకుతుంది అంటే మీకు మీరే దొరుకుతారు. ఈ ప్రపంచంలో చాలా అంటే చాలా రేర్‌గా జరిగేది అండ్ చాలా అంటే చాలా తక్కువ మందికి దొరికే ఈ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనంటే చాలా రేర్ అండ్ ఈ ప్రపంచంలోనే చాలా అంటే చాలా అరుదైనది మీకు దొరుకుతుంది. అదేంటంటే మీకు మీరే. ఎందుకంటే మీకు మీకంటే గొప్పగా ఇంకో గిఫ్ట్ అనేది ఏది ఉండదు. ఎందుకంటే ఈ లైఫ్ ఏం పెద్ద గిఫ్ట్ కాబట్టి. ఈ లైఫ్ దేవుడిచ్చిన బిగ్గెస్ట్ బ్లెస్సింగ్, బిగ్గెస్ట్ గిఫ్ట్ లాగా మీరు ఫీల్ అయితే ఎవ్రీడే మీరు ఆ మూమెంట్‌ని ఫీల్ అవుతూ, ఈ మాటని మీరు అనుకుంటూ బతకడం నేర్చుకుంటే మాత్రం లైఫ్ రియల్లీ చాలా బావుంటది. ఎందుకంటే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకొని వస్తామంటారు కదా! అది రియల్‌గా మీరు దేవునితోని అంత కనెక్ట్ అయ్యి చేసినట్లయితే తప్పకుండా మీరు ఈ లైన్‌నయితే డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఐయామ్ ష్యూర్ అండి. ఎందుకంటే నార్మల్లీ ఇది క్యాప్చర్ చేయడానికి జస్ట్ ఇక్కడ అక్కడ వెళ్ళామని చూపించుకోవడానికని కాదు. జస్ట్ మీరు డెవోషనల్‌గా ఆ డివైన్ పవర్‌ని ఎంతలాగా ఫీల్ అవుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మీరు ఎక్కడ టెంపుల్‌కి వెళ్ళినా జస్ట్ ఫీల్ ద డివైన్ పవర్ అరౌండ్ యూ. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందో నాకు తెలీదు. నాకు తెలియాలి అనంటే ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.